చికెన్ కర్రీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఇలా కలిపి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిర్చి, కట్ట పుదీనా, కొత్తిమీర, ఉప్పును యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్, హోల్ గరం మసాలా, ఆనియన్స్, 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా రంగు మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా నానబెట్టడం వలన చికెన్ అనేది మంచిగా జ్యూసీగా వస్తుంది, ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులోనే సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి, మనం ముందు ప్రిపేర్ చేసుకున్నది. తర్వాత మనకి ఇలా వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో రెడ్ చిల్లీని అయితే వేస్తున్నాను. ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ అనేది పూర్తిగా ఆప్షనల్, స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా పల్చగా ఉంటుంది గ్రేవీ, చల్లారితే చిక్కబడుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.